హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ రోజు అయితే కనుక మనం చూడబోతున్నటువంటి అన్ని కలెక్షన్స్ కూడా మీషోలో మెగా సేల్ ఒకటి నడుస్తుందండి. బ్లాక్ బస్టర్ సేల్ అని చెప్పాలి. మామూలుగా ఉండే ప్రైజెస్ కన్నా కూడా మీకు అయితే కనుక ఈ సేల్లో చాలా తక్కువలో అయితే కనుక దొరుకుతాయి. కాబట్టి ఈరోజు నేను షేర్ చేస్తున్నటువంటి కలెక్షన్స్లో మీకు ఏది నచ్చినా కానీ తప్పకుండా మీకు అది మామూలు ప్రైస్ కన్నా కూడా మీకైతే సేల్లో ఉందనే గుర్తుపెట్టుకోండి. అన్ని లింక్స్ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంటాయండి. మీషో లింక్ నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో షార్ట్ లింక్ చేసి నేను డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అఫ్కోర్స్ మన వ్యూవర్స్కి ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు, సమ్ కోడ్స్ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నాయి, రీరైటింగ్ ఉంటున్నాయి. కాబట్టి కోడ్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను తన్నులాడి ఇచ్చినా కానీ అక్కడ మీకేదో ఓపెన్ అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే అందరికీ టైం సేవ్. మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా పర్చేసింగ్లోకి వెళ్తారు అండ్ నాకు కూడా కాపీ పేస్ట్ చేస్తే షార్ట్ లింక్ అయిపోతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అందరికీ టైం సేవ్ అండి ఇది. సో చూడండి, అన్ని కలెక్షన్స్ ఉన్నది మెయిన్ లింక్ అయితే కనుక టాప్లో ఉంటుందండి. మీరు ఆ ఒక్క లింక్ మీరు క్లిక్ చేసినా కానీ మీకు నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కింద కనబడతాయి. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. అండ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ గుర్తుపట్టే ఉంటారు మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే కనుక. రీసెంట్గా మనం ఒక డ్రెస్సెస్ వీడియో ఇచ్చాం కదా, ఆ వీడియోలో అయితే కనుక నేను షేర్ చేశానండి. ఆల్రెడీ చెప్పాను ఆ రోజు కూడా నేను ఎల్ సైజ్ తీసుకున్నాను అని. ఈ డ్రెస్లో కూడా మనకైతే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. విత్ బ్యూటిఫుల్ దుపట్టా అయితే కనుక ఇట్లా టాజిల్స్తో వచ్చిందండి. చక్కగా లెంతీ దుపట్టాతో వచ్చింది, చాలా బాగుంది. నేను సైడ్లో కూడా ఫుల్ పిక్ ఎలా వచ్చిందని కూడా పెడతానండి. చాలా క్లాస్గా ఉంది, వేసుకుంటే చాలా సింపుల్ అండ్ డీసెంట్గా. సో తప్పకుండా మీరైతే ట్రై చేయొచ్చు. బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఒకవేళ మిస్ అయితే కనుక ఫుల్ వీడియో కూడా కింద నేను ట్యాగ్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో. తప్పకుండా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు అయితే కనుక మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని సారీ కలెక్షన్స్ని చూసేద్దాం. చలో ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ సారీ అండి. మీషో డే బై డే కొత్త ప్రోడక్ట్స్ని ఎలా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుందో వారి యొక్క యాప్లో, అలాగే మన ఛానల్లో కూడా డే బై డే ఎక్కడ కూడా మన ఫాలోవర్స్కి తగ్గకుండా హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకునే విధంగా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ పైన మన వీడియోస్ తప్పకుండా ఉండబోతున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ శారీ అండి. ఇప్పుడు ఇట్లా లేసెస్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి కదా, అందుకోసం అయితే కనుక ఈ శారీ ఒకటి తెప్పించాను. ఫస్ట్ నేను ఇక్కడ జూమ్ లుక్ చేసేస్తున్నానండి. ఇదేంటంటే కల్నేత 2 షేడ్ పైన, అంటే కల్నేత మీన్స్ ఫ్యాబ్రిక్లో ఉండే షేడ్ కాదు, ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుందండి. షేడ్ అంటే ఒకలాంటి బ్లూ షేడ్, ఒకలాంటి డార్క్ బ్లూ షేడ్ పైన, ఆ షేడ్ పైన అయితే కనుక ఇది మనకు వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి మార్కెట్లో. అలాగే అంటే మార్కెట్ మీన్స్ డిఫరెంట్ షాప్స్లలో కానివ్వండి, చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉండి శారీస్ బిజినెస్ చేస్తున్నారు కదా, అలాంటి వారి దగ్గర కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాస్లలో కూడా మనకైతే కనుక ప్రజెంట్ ఈ సారీ చాలా ట్రెండింగ్లో ఉందండి. ఓపెన్ చేద్దాము పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక. పళ్ళులో కూడా మనకి 4 సైడ్ నుంచి కూడా మనకి ఇలాగే వచ్చిందండి. చక్కగా ఉంది, బ్లూ కలర్ అండి. ఎవరికైనా బ్లూ నచ్చుతుంది అనుకుంటే అస్సలు ఆగొద్దు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నాకు రెడ్ బ్లూ కనపడితే నా చేతులు నా మైండ్ రెండూ ఆగవు. దీనిలో కూడా యాక్చువల్గా మంచి కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. బ్లూ ఉండగా ఇంకా నేను వేరే కలర్ ఎందుకు సెలెక్ట్ చేస్తానండి, ఆటోమేటిక్గా బ్లూనే సెలెక్ట్ చేసుకుంటాను కదా. సో ఇదైతే కనుక నాకు నచ్చింది. మీకు ఇంకేదైనా వేరే కలర్ నచ్చింది అనుకుంటే కనుక మీరు చూడండి, లింక్ క్లిక్ చేస్తే మీరు వెళ్తారండి. ఆ పక్కన ఉన్న కలర్స్లో ఇంకేదైనా కావాలంటే కూడా మీరు కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసేసుకోండి. సో ఇదైతే కనుక పైన వచ్చేసి ఇట్లాగా పట్టు బార్డర్ కాన్సెప్ట్లో మనకి ఈ పైన లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చారనమాట. సీక్వెన్స్ లేస్ బార్డర్. క్లోజప్ లుక్ చేస్తానండి. ఫస్ట్ శారీ చూద్దాం ఎలా వచ్చిందని. కింద సైడ్ అయితే కనుక మీడియం లెంత్ పట్టు బార్డర్ స్టైల్లో అయితే కనుక ఇస్తూ కింద కూడా లేస్ అయితే కనుక కంటిన్యూ చేసి వెళ్ళారు. ఇక్కడ వరకు మనకి పౌచ్ చెంగి దగ్గరికి అయితే కనుక లైక్ పైన సైడ్ నుంచి ఇది ఎండ్ అయిందనమాట. కింద మాత్రం కంటిన్యూషన్ ఉంది కుచ్చుళ్ళకైతే. సో ఇలా సారీ మొత్తం ఇట్లా 2 షేడ్ పైన అయితే కనుక ఇలా వచ్చిందండి. ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట, లతల్ డిజైన్ లాగా. ఇదైతే కనుక మనకి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ డీటెయిల్స్ అండి. ఫ్లవర్ బూటీతో అయితే కనుక మనకి కంటిన్యూషన్ బార్డర్ అండ్ లేస్తో అయితే కనుక ఈ బ్లౌజ్ పీస్ అనేది అయితే కనుక ఇచ్చున్నారనమాట. సో శారీ వేస్తే కంప్లీట్ లుక్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి నేను షేర్ చేస్తాను. మీరు చూడండి, ఒకవేళ ఈ కలర్ కాంబినేషన్ మీకు కూడా సూట్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇది శారీ లుక్. స్టెప్స్ పెట్టి కట్టుకున్న, సింగిల్ పళ్ళుగా వేసుకున్న, మీకు చిన్న కిటీ పార్టీస్కి టెంపుల్స్కి అన్నిటికీ కూడా మీకు అయితే కనుక శారీ అనేది చాలా బాగా సూట్ అవుతుందండి. ఒకసారి క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే బార్డర్, లేస్ డిజైన్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. డోలా సిల్క్ మెటీరియల్ అండి ఓవరాల్గా ఇది మనకి. ఇది బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి
డిజైన్ అనమాట. సో సేమ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా అదే ప్రింటెడ్లో మనకి కంప్లీట్గా ఉంది. ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే ప్రింట్ ఉంది కాబట్టి మనకి వాష్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రింట్ అనేది పోదు, మంచి లైఫే ఉంటుందండి. ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ చాలా బాగుంది. మీరు ఈ డార్క్ బ్లూ వేసుకోవచ్చు, లేదంటే కనుక శారీకి వచ్చిన బ్లౌజ్ని కూడా హ్యాపీగా కుట్టించుకోవచ్చు. అలాగా కూడా కాదనుకుంటే ఈ ఫ్లవర్లో కూడా మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ ఉంది కదా, అలా వేసుకోవచ్చు. లేదు ఇంకా కాంట్రాస్ట్ వచ్చి ఇవ్వాలనుకుంటే ఆఖరికి వైట్ ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ మీరు సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది ప్రజెంట్ మీషోలో అండ్ మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక ఎలా చెప్పాలంటే ఇది లైట్ పింక్ కాదు, డార్క్ పింక్ కాదు, మిడిల్ పింక్ ఉంటుంది కదా అండి, ఆ పింక్ కలర్ అనమాట. రాణి పింక్ అంటే జనరల్గా ఇంకా బ్రైట్ పింక్ అయిపోతుంది, బేబీ పింక్ అంటే ఇంకా లైట్ అయిపోతుంది. సో పింక్ కలర్ కాంబినేషన్లోనే వన్ ఆఫ్ ద షేడ్. దానికి వచ్చేసి అయితే కనుక మొత్తం అంతా కూడా ఇది జరీ వర్క్లో వచ్చింది. చాలా సింపుల్గా ఉంది. అప్కమింగ్ సీజన్ అండి, దసరా వస్తుంది కాబట్టి ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా లేకపోతే మనం ఏదైనా అమ్మవారి గిఫ్ట్గా ఇవ్వాలన్నా బడ్జెట్ రేంజ్ శారీ అండి. శారీ ఓపెన్ చేద్దామండి. సో మనం ఇప్పుడు చూడబోతున్నామండి. పళ్ళు నుంచి 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే కనుక వచ్చింది, పైన కిందగా. ఇది అయితే కనుక మనకి 1/2 మీటర్ వరకు అయితే కనుక మనకి ఈ విధంగా వర్క్లోనే కంప్లీట్గా శారీ బుటీ కాంబినేషన్ తీసుకుని శారీ అయితే కనుక ఇలా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ మనకి కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. సో చూద్దాము శారీ లెంత్ ఎలా వచ్చింది ఏంటి అని. గిఫ్టింగ్ పర్పస్కైనా లేదు సింపుల్గా మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు ట్రెడిషనల్గా కట్టుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగుంటుందండి. ఏదైనా కానీ ఒకవేళ పార్టీస్ ఉన్నాయి, మరీ హెవీ పార్టీస్ కాదు, సింపుల్ పార్టీస్ అట్లా ఉన్నాయి, ట్రెడిషనల్ లుక్లో వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. కొంచెం కట్టు చెంగు పాట దగ్గర అయితే కనుక కాస్త మనకైతే ప్లెయిన్గా వచ్చింది. సింపుల్ బుటీ అయితే కనుక మిడిల్గా అయితే కనుక ఇచ్చారనమాట, మరీ ప్లెయిన్గా రాకోకుండా. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ కంప్లీట్గా ఫ్లవర్ బుటీ కాన్సెప్ట్లో వీవింగ్లో అయితే కనుక ఇచ్చారండి. ఒకసారి బ్లౌజ్ నేను మీకు బ్యాక్ టర్న్ చేస్తే కనుక మీకు వీవింగ్ ఎలా వచ్చిందనేది అర్థమవుతుంది. మంచి కాటన్ కలర్ అయితే కనుక మీరు వేసుకున్నట్లయితే కనుక చక్కని లైఫ్ ఉంటుందండి. బ్లౌజ్ ఒకవేళ స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే చెప్పాలంటే ఈ బ్లౌజ్ దీనికి బాగా సూట్ అవుతుందండి వన్స్ కుట్టించుకుని మీరు వేసుకుంటే కనుక. సో ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్. 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో చక్కగా ట్రెడిషనల్కి చిన్న చిన్న పార్టీస్కి చాలా కొంతమందికి ఏంటంటే వెరీ సింపుల్గా ఉండడం చాలా నచ్చుతుంది కదా, అలాంటి వాళ్ళకైతే కనుక ఈ సారీ చక్కగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ లెంత్ కూడా పెంచుందండి, మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సారీ సరిపోతుంది. ఎగ్జాంపుల్ చూపెడతా చూడండి ఎంత ఉందనేసి. ఇక్కడ నుంచి నా హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చింది, మీకు మేబీ ఫింగర్స్ కనపడుతుండొచ్చు. మిగిలిన వాటితో పోల్చుకుంటే నిజంగా చాలా లెంతే కనపడుతుందండి, ఎందుకంటే నేను పట్టుకోవడానికి కూడా రావట్లేదు, చాలా ఫోల్డ్ చేస్తే కానీ నా చేతి మీదకి వెళ్తుంది అనమాట. కాబట్టి ఆ పరంగా అంటే హెల్దీ పర్సనాలిటీ ఉన్న హైట్ ఉన్నా కానీ ఇది మీకు చక్కగా అయితే కనుక మెయింటైన్ చేస్తుంది ఈ సారీ. ఓవరాల్గా అయితే కనుక చాలా సింపుల్గా ఇలా అయితే కనుక వచ్చిందనమాట సారీ అనేది. నచ్చిందనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా యాడ్ అయ్యింది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ప్రజెంట్ మీషోలో చాలా బాగా అయితే కనుక కనిపిస్తుంది, చాలా వెండర్స్ దగ్గర కనిపిస్తుంది. సో ఎలా ఉంటుందో దీని రివ్యూ అని అయితే కనుక నేను తెప్పించాను. ఇది వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి. శారీ అయితే ఓపెన్ చేద్దాము. చక్కగా లోటస్ డిజైన్లో కలంకారీ రిలేటెడ్లో వచ్చినటువంటి డోలా సిల్క్ శారీ, సెమీ డోలా సిల్క్ శారీ అండి. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక. ఒకసారి పళ్ళు నుంచి చూసుకుందాము శారీ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక వెళ్దామండి. ఇదైతే కనుక మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఒక థీమ్ వైజ్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట. ఇలా పెడితే మీకు ఇంకా కంప్లీట్గా అర్థమవుతుందండి. సో ఇది పళ్ళు. పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కింద సైడ్ ఏమో మనకి మీడియం లెంత్ బార్డర్లో అయితే కనుక పళ్ళు కాన్సెప్ట్ అయితే తీసుకున్నారనమాట. సో ఇది ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి, చాలా అంటే మీషోలో అయితే కనుక కనిపిస్తూ ఉంది. సో సరే చూద్దామని అయితే కనుక నేను తెప్పించాను. మెయిన్గా లోటస్ డిజైన్తో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పాలి. ఇదైతే కనుక పైన అయితే వచ్చినటువంటి బార్డర్ గోల్డ్ కలర్లో, కింద అయితే కనుక మనకి మీడియం లెంత్లోనే గోల్డ్ వీవింగ్లో వచ్చినటువంటి బార్డర్ అండి. సో ఇక్కడ నుంచి సారీ అనేది అయితే కనుక పళ్ళు నుంచి ఈ విధంగానే వెళ్ళింది. కంప్లీట్ డిజైన్ అయితే కనుక ఇలాగే వచ్చింది. మీరు వైట్తో పేరప్ చేసుకోవచ్చు, దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, బ్లాక్తో కూడా చక్కగా మీరైతే కనుక సారీ అనేది సెట్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, మంచి లెంతీ సారీ. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్, యాక్చువల్గా దీనికి 2 బ్లౌజెస్ వచ్చాయండి. మీరు గమనించుకున్నట్లయితే కనుక ప్లెయిన్ బ్లాక్ ఒకటి వచ్చింది, ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ కింద మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే కనుక దీనికి యాడ్ చేసి ఇచ్చారనమాట. సో 2 బ్లౌజులు మీరు ఇందులోంచి ఏది అయినా సరే తీసుకుని కట్టుకోవచ్చు. ఈ బ్లాకే కుట్టించుకోవాలని ఏం లేదండి, మన దగ్గర ఇంకేదైనా బ్లాక్ కలర్ ఉన్నా కానీ చక్కగా మనం అయితే కనుక సింపుల్గా సెట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా శారీ లుక్ ఇలా వస్తుంది. మీరు సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కానీ కంప్లీట్గా డీటెయిలింగ్ అయితే కనుక ఇలా వస్తుందండి. వైట్ ఇష్టపడే వాళ్ళకైనా ఇట్స్ మీన్ కంప్లీట్గా వైట్ అని కాదు, మిల్క్ వైట్ అయితే కాదు, ఆఫ్ వైట్ ఇది. అండ్ బ్లాక్ కాంబినేషన్లో లోటస్ డిజైన్లో కలంకారీ రిలేటెడ్కి నియర్ బై ఉన్నటువంటి డోలా సిల్క్ శారీ.
సో మనకి కంప్లీట్గా వేసుకుంటే లుక్ అండి. ట్రెండింగ్లో ఉందనేసి మన ఫాలోవర్స్ కోసం ఇది షేర్ చేశాను. నచ్చిందనుకుంటే ట్రై చేయండి. కాంప్లిమెంటరీ కింద ఒక బ్లౌజ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ అండి ఇది. సీక్వెన్స్ రిలేటెడ్ ఆఫ్ వైట్ పైన అయితే కనుక మనకి ఇది బ్లాక్ కలర్ సీక్వెన్స్తో అయితే కనుక థ్రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఒకవేళ ఇది కుట్టించుకుంటే మీరు వేరే వాటికి కూడా చక్కగా దీని అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. సో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో నచ్చిందనుకుంటే కనుక మీరు చూడండి. ఇదైతే ఇది, లేదంటే వైట్ బ్లాక్, సో మీ ఇష్టం. ఇంకేదైనా కాంట్రాస్ట్ వచ్చి ఇచ్చినా బాగుంటుంది అనుకుంటే కూడా మీరు చూడొచ్చు. ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్లో బార్డర్ చూసుకోండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది చూసుకుంటే కనుక మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు ఇంకేదైనా ఇందాక మనం చూసినట్టుగా లేస్ లాంటివి వేసుకున్నా కానీ ఈ చీరకు కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇదైతే కనుక మనకి శారీకి వచ్చి బ్యాక్ సైడ్ డిజైన్. సో ఓవరాల్గా అయితే కనుక మనకి లైట్ వెయిట్ మెటీరియల్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్కి అయితే కనుక దాని కాపీలో వచ్చినటువంటి డోలా శారీ ఇదండి లుక్. చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ అండి, అసలు ఎంత అల్గా ఉందో, కానీ లుక్ మాత్రం రిచ్గా ఉంది. నెక్స్ట్ అయితే కనుక మరొక ట్రెండింగ్ వైరల్ అవుతున్నటువంటి శారీస్లలో ఇది ఒక శారీ అని చెప్పాలండి. ఇది కూడా డోలాలోనే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. డోలా ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిజైన్స్ అనేది అయితే కనుక మేబీ పబ్లిక్ అంతా కూడా అదే ఇష్టపడుతున్నారు కాబట్టి ఇన్ని రకాల డిఫరెంట్ డిజైన్స్, ప్రింట్స్ అనేవి మనకి ఈ శారీలో అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. లైక్ ఈ శారీ మీన్స్ ఈ ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ డిజైన్స్ అనేవి. ఇది కూడా బాగుందండి. నాకైతే ఈ ఇంక్ బ్లూ కలర్ శారీ చూడగానే చాలా 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 బాగా నచ్చేసింది. పర్టికులర్గా ఈ డిజైన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ బార్డర్ కూడా హెవీగా, అంటే పెద్ద అంచు చీరలు అంటాం కదా అట్లా ఉందండి. లెహెంగాస్కి బాగుంటుంది, గౌన్స్కి బాగానే ఉంటుంది. కాబట్టి మీరు చీర కట్టుకున్న తర్వాత కూడా మీరు అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ బాగుంది, మీకైనా బాగుంటుంది. మంచి కలర్ అయితే కనుక అనిపించింది అనమాట. సో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము. సో శారీ ఎలా వచ్చింది, బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ ఎలా ఉందని అయితే కనుక ఒకసారి నేను షేర్ చేస్తానండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం పళ్ళు కాన్సెప్ట్ నుంచి అయితే కనుక పైనేమో చిన్న బార్డర్ వచ్చేసింది. సో కింద వచ్చి అయితే కనుక చక్కగా లెంతీ బార్డర్ వచ్చిందండి. లెహంగా కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళకి, లాంగ్ గౌన్స్ చేయించుకుంటే మంచి శారీస్ ఉన్నాయని చూసే వాళ్ళకి కూడా ఇది బాగానే ఉంటుంది ఈ చీర. అండ్ మల్టీ దుపట్టాస్ని కూడా దీనికి మీరు సెట్ చేసుకోవచ్చు. మల్టీ బ్లౌజెస్ని కూడా శారీగా కట్టుకున్నా కానీ అలా అయితే కనుక మీరు వాడుకోవచ్చు. కంప్లీట్ లెంతీ శారీలో మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఇది శారీ లుక్ అండి. బ్లౌజ్ అయితే కనుక సపరేట్గా వచ్చింది. ఒకసారి బ్లౌజ్ని కూడా చూద్దాము. సో ఇది కంప్లీట్గా శారీ అండి. సో కట్టుకుంటే అయితే కనుక మనకి శారీ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి. అండ్ ఈ శారీకి కూడా ఈ లెంత్ కూడా చాలా అయితే కనుక పెచ్చే ఉందని చెప్పాలి. బోర్డర్ చాలా పెద్దగా ఉందండి. సో పెద్దంచు చీరలు అంటాం కదా, ఆ దానికైతే కనుక రిలేటెడ్గా ఉందని చెప్పొచ్చు. ఈ శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే కనుక సేమ్ మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ డిజైన్ డీటెయిలింగ్ బ్యాక్ కూడా వచ్చేసింది. అండ్ దీనికి వచ్చినటువంటి ఫ్లవర్ బూటీ కలుపుకుని మనకైతే కనుక బార్డర్ కాంబినేషన్లో ఎలా అయితే మనకి శారీకి వచ్చిందో అదే రిలేటెడ్గా అయితే కనుక దీనికి బ్లౌజ్ అనేది వచ్చింది. కాబట్టి ఎల్బో లెంత్ వరకు కూడా మనకి ఈ హ్యాండ్ అనేది కంప్లీట్గా కవర్ అయిపోతుందండి. ఒకవేళ మీరు బ్లౌజ్గా కుట్టించుకుంటే కనుక సో మొత్తం వస్తుంది అనమాట ఇలాగా. సో మీరు వేసుకున్నప్పుడు అయితే కనుక లైక్ చాలా బాగా కనపడుతుంది. ఎవరికైనా ఒకవేళ ఇలాంటి రిలేటెడ్ శారీ సిస్టమ్ ఉంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. సింగిల్ స్టెప్కైనా, స్టెప్స్ పెట్టి కట్టుకున్న గిఫ్టింగ్కి అయినా, లేదా మీకైనా కానీ బాగుండేటువంటి మరొక ట్రెండింగ్ శారీ ఇది కూడా. సో ఇది మరొక బ్యూటిఫుల్ కలర్ పైన డోలాలో వచ్చినటువంటి శారీ అండి. సో చూసారు కదా అండి, ఈరోజు అయితే కనుక కలెక్షన్స్ అన్నీ నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మరో వీడియోలో అయితే కనుక మరో సరికొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. సో వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం మరో వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.